రైతులకు నమస్కారం. ఈరోజు మనం కోరమండల్ వారి ఎంపీఎల్ గురించి తెలుసుకుందాం. దాని ప్రత్యేకతలు ఏమిటో. సరే, ఈ వీడియోను మనం పూర్తిగా చూసినట్లయితే మనం మన పత్తిలో ఒక్క స్ప్రేను తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎంపీఎల్ నుంచి అధిక దిగుబడి, అధిక పూతను పొందవచ్చు. దీని గురించి మనం ఫుల్గా తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం. రైతులకు ముందుగా నమస్కారం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ సపోర్ట్ మనకు కావాలి. ఇట్లాంటి వీడియోలు మరిన్ని ఎన్నో చేయగలుగుతాను. ఇప్పుడు ఎంపీఎల్ ప్రత్యేకతలు తెలుసుకుందాం. మనం ఒక్కొక్కటిగా హార్మోన్స్ మరియు ఎంజైమ్స్లకు వృద్ధిపరంగా పనిచేస్తుంది. ఎంపీఎల్ అమోనో యాసిడ్ మరియు మెగ్నీషియం, జింక్, పొటాష్ మరియు యొక్క గ్లూకోజ్లను కలిగి ఉంటుంది. అమోనో యాసిడ్ మరియు జింక్ మరియు పొటాష్ యొక్క గ్లూకోజ్లను కలిగి ఉంటుంది. మనం ఇప్పుడు కింది నుంచి పొటాష్ వేసుకుంటాం. మెగ్నీషియం అక్కడక్కడ ఎర్రగా ఆకులు వాడిపోయినట్టు వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు అవుతుందో అది అవుతుంది. జింక్ కూడా ఎర్రగా కావడం, పచ్చగా కావడం అనేది జింక్ లోపం వల్ల అవుతుంది. దీంట్లో రెండు గుణంగా ఉంటుంది. ఇందులో అదే కాయపాటు మనం కింద నుంచి పొటాష్ కూడా వేస్తాం కదా, ఆ పొటాష్ యొక్క గ్లూకోజ్ గుణంగా ఇందులో ఉంటుంది. దీని విషయం ఏంటంటే, మనం ఇప్పుడు స్ప్రే చేసుకుంటాం కదా, సింపుల్గా ఆకుల నుంచి మన మందును గ్రహిస్తుంది అనమాట. సంపూర్ణంగా నీటిలో కరిగి ఇది ఆకుల నుంచి గ్రహించబడుతుంది. అంటే మనం ఇప్పుడు ఆకుల నుంచి స్ప్రే చేస్తాం కదా, సింపుల్గా గ్రహించేస్తుంది అనమాట. మనం చేసిన పిచికారిని గ్రహించి అప్పుడే పోషకాలను అనేది చెట్టుకు అందించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈలో వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అంటే ఎంపీఎల్ వాడడం వల్ల రైతు ఒక ఎంపీఎల్ వాడిందంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు పూత, గింజ, కాయ వృద్ధి సహాయపడుతుంది. అంటే అధికంగా పూత వస్తుంది, అధికంగా గింజ సైజు పెరుగుతుంది. మన పూత రావడం అనేది పని చూసుకుంటుంది, మరి గింజ సైజు కూడా పెరగడం అనేది జరుగుతుంది. అధిక దిగుబడి కూడా పెంచడానికి మన ఎంపీఎల్ చాలా ఉపయోగపడుతుంది. అంటే మన పూత వస్తుంది, మళ్ళీ కాయ పెరుగుతుంది, కాయ సైజు పెరుగుతుంది. అంటే కాయ సైజు పెరిగితే దిగుబడి కూడా వస్తుంది ఎంపీఎల్ వాడడం వల్ల. ఇప్పుడు ఎంపీఎల్ అంటే ఒక సూర్యుని ద్వారా వచ్చే కిరణజన్య సమయ క్రియను సమృద్ధిగా తీసుకుంటుంది. అంటే మన ఎంపీఎల్ వాడడం వల్ల పత్రరహితం పెంచి కిరణజన్య సమయ క్రియకు తోడ్పడుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏ క్రాప్లో వాడాలంటే చెప్పాలంటే ప్రత్యేకంగా ఆడాలంటే ఆల్ క్రాప్స్కు అనమాట. ఆల్రౌండర్ అనుకో, ఏ క్రాప్ అని లేకుండా ప్రతి క్రాప్లో కూడా మనం ఎంపీఎల్ స్ప్రే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు సోయా, పెసరి, శనగ, మరి అలాగే పత్తి, కాటన్, ప్రతి క్రాప్ కూడా దిగుబడి పెంచేది ఇది మన గ్రోత్ ప్రమోటర్. అంటే దీనికి కాకుండా అన్ని క్రాప్స్ కూడా, ఆల్ క్రాప్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేక దీనికి డోసేజ్ వచ్చేసి ఎకరానికి ఎంత వాడాలనేది చెప్తాము. ఇప్పుడు తెలుసు. 330 ml ఒక ఎకరానికి 200 నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది ప్రతి రైతు కూడా సిఫార్సు చేయబడింది. ఈ మోతాదు తగ్గకుండా చూసుకోకుండా స్ప్రే చేసుకోగలుగుతుంది. రైతులకు ధన్యవాదాలు. ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.